కోర్టుకెళ్ళి టైం వేస్ట్ చేసుకొని ఆ ఏజ్ అంతా పోయిన తర్వాత నీ జీవితంలో ఏం సాధించినావు అంట నేను. కోర్టుకి ఎప్పుడైనా ఏంది నెసెసరీ, ఇది తప్పదు, ఇక ఇక్కడ దీనికి వేరే ఆప్షన్ లేదన్నప్పుడు కోర్టుకెళ్ళాలి. ఉమ్, ఎటువంటిదైనా కూడా సాధ్యమైనంత వరకు మనం మీడియేషన్ ద్వారానో కౌన్సిలింగ్ ద్వారానో పరిష్కరించుకోవాలి తప్ప ప్రతిదానికి కోర్టుకు ఉరికే పని పెట్టుకోవద్దు. కోర్టుకి వెళ్ళాలి అంటే ఫస్ట్ నీకు ఓపిక ఉండాలి. ఉమ్, ఇప్పుడున్న జనాలకు లేని ఓపిక. అవును. ఎందుకు అంటే నీకు ఈ ప్రపంచం ఎట్లా తయారైందంటే ఏదైనా నిమిషాల మీద వచ్చేస్తుంది. ఓకే, ఏదైనా కూడా నిమిషాల మీద వచ్చేస్తుంది. నువ్వు ఇట్లా ఇప్పుడు స్విగ్గీలు, జొమాటోలు, లేకపోతే ఏదైనా నీకు ఫోన్ కావాలన్నా, ఏది ఇప్పుడు నీకు ఏమన్నా తిట్టాలని కూడా పక్కన ఫోన్ చేసి కస్టమర్ సర్వీస్కి ఫోన్ చేసి తిడతావు ఇబ్బంది కలిగితే. ఉమ్, కానీ కోర్టుల సిస్టమ్ లేదు. కోర్టు అంటేనే ఓపిక, ఉమ్, చాలా ఓపిక ఉండాలా. 4 సార్లు అడ్వకేట్ ఆఫీస్కి వెళ్ళాలా, 4 సార్లు కోర్టుకి వెళ్ళాలా. ఓకే, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది, సరైన ఫీజులు ఇవ్వాల్సి వస్తుంది. ఒక కేసు హెల్తీగా ఉండాలంటే ఇవన్నీ